నమస్తే, గుడ్ మార్నింగ్. ఎవరు? గుడ్ మార్నింగ్, నా పేరు రవీంద్ర, ఎర్రగడ్డ నుంచి. రవీంద్ర గారు చాలా రోజులు అవుతుంది ఫోన్ చేయక. మాకు ఒక రవీంద్ర గారు ఉన్నారు, మీకు చెప్పాను కదా, అవును. ఆయన బాబా, ఆయన ఆశీర్వాదం తీసుకుని రావాలన్నమాట. రవీంద్ర గారు మీరు మాకు చాలా దగ్గరగా ఉన్నారండి. అవునా మేడం? అవునా? ఏం చేస్తుంటారు? ఎక్కడ ఏం చేస్తుంటారు? ఇండస్ట్రీ అని చెప్పాను కదా మేడం. ఇండస్ట్రియలిస్ట్. ఇండస్ట్రియలిస్ట్ అంటే ఇండస్ట్రీ చెప్పు, ఇండస్ట్రియలిస్ట్ అంటే స్పెల్లింగ్ చెప్పు. ఇండస్ట్రియలిస్ట్ ఏ ఆపో, రాదా నాకేమన్నా? హలో Okay. రవీంద్ర గారు, ఆర్టిస్ట్ అది, జూనియర్ ఆర్టిస్ట్. ఆర్టిస్ట్ అంట, ఇండస్ట్రియలిస్ట్ అంట. ఇండస్ట్రీలో ఆర్టిస్ట్, అలాగా. ఇండస్ట్రియలిస్ట్ ఏది పెడితే అది చెప్తావు. నిన్ను చూసి నేను ఓకే. రవీంద్రజీ మరి బాగున్నా అన్న? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను హ్యాపీ అన్న, బాగున్నాను. ఈ మధ్య ఏమైనా షూట్స్ చేశారా? డీసెంట్ గా సీరియల్ చేశారన్న. సీరియల్ చేశారా? అవునా? ఓకే, ఏంటి క్యారెక్టర్? క్యారెక్టర్ విలన్ అన్న. వావ్, విలన్. విలన్ క్యారెక్టరా? సూపర్. అయితే నెక్స్ట్ అక్కడి నుంచి ఇంకా జింగ్ అని సినిమాలోకి వెళ్ళిపోవడమే. ఏమన్నా సినిమాలో ఛాన్స్ ఇవ్వట్లా, పోరు వస్తదండి, వెయిట్ చేయాలి. ప్రయత్నం. టైం దబిడి దిబిడే. బాగా ప్రయత్నించండి, తప్పకుండా అవుతుంది. సో యాక్చువల్ గా చెప్పండి. ఆర్టిస్ట్ పెడతారని చెప్పేదన్న ఫస్ట్. మా దాంట్లో తొందరలో టాలెంట్ హంట్ అని కొత్తగా ఒకటి రాబోతోంది. సో అందులో ఆర్టిస్టులకి, యాంకర్స్ కి, సింగర్స్ కి, షార్ట్ ఫిలిమ్స్ చేసే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ ఓపెనింగ్స్ ఉంటాయి, అవకాశాలు ఉంటాయి. ఆ టాలెంట్ అండ్ ఆడిషన్ అవుతుంది. అప్పుడు మీరు ఖచ్చితంగా రండి. ఓకే, అంటే మీరు ఛానల్ ని చూడండి, అందులో మీకు యాడ్స్ వస్తాయి కదా, ఆ విధంగా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు మాకు. అయితే రవీంద్ర గారు, ఈ రోజు మన టాపిక్ ఏంటి అని అంటే, సో సమ్మర్ వెకేషన్స్ కి పిల్లల్ని బయట ట్రిప్స్ కి పంపించడం మంచిదా, లేదంటే ఇంట్లోనే ఉంచి పేరెంట్స్ తో ఎంగేజ్ అవ్వడం మంచిదంటారా? ఎండకి బయట పెద్దోళ్ళు మాడిపోతున్నారు, పిల్లలకి ఏమన్నా అయిపోయి అవును, అనవసరంగా వాళ్ళకి ఎండదెబ్బ కలుగుతుంది. మనతో పాటు పిల్లలు కూడా ఇబ్బంది పడతారు. అవును, చక్కగా ఏదో టీవీలో మంచి ప్రోగ్రామ్ ఏదో చూసుకుంటా అంతగా వెళ్ళాలనుకుంటే సాయంత్రం పూట, ఈవినింగ్ కూడా సెకండ్ షో సినిమా మంచి చక్కగా పేరెంట్స్ తోటి చక్కగా టైం స్పెండ్ చేయొచ్చు కదా. ఒక రెస్టారెంట్ కి వెళ్ళి అక్కడ ఫుడ్ అరేంజ్ చేసుకుని చక్కగా ఎంజాయ్ చేసి ఈవినింగ్ టైమ్ లో చేసుకోవాలి. సగల టైంలో ఎండకి బయటికి వెళ్ళి పిల్లల్ని ఇబ్బంది, మనమంతటా మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది. దీనికి నువ్వేమంటావు? అంటే ఇది రోజు జరిగేదే కదండి, రోజు రొటీన్ లో ఇదే కదా ఉంటాయి, సాటర్డే సండేస్ రాగానే. ఇప్పుడున్న సీజన్ ఎండాకాలం సీజన్ ఇదన్నమాట. అంటే ఈవినింగ్ ఇప్పుడు మనం ఎట్లా బయటికి వెళ్ళి ఈవినింగ్ పూట ఏ ప్రోగ్రామ్ అయినా ఓకే పిల్లలు. అవును అవును. యాక్చువల్ గా మీరు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు సార్ అంటున్నారంటే, ఈ ఎండల్లో పిల్లల్ని తీసుకెళ్లి ఎందుకు ఇబ్బంది పెట్టాలి అంటున్నారు, అంతేనా? అంతే. మరి వెకేషన్స్ ని కూడా ఎంజాయ్ చేపియాలండి. సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి పిల్లల్లో కూడా కొంచెం వాళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తారు, బయట మనము చూసే ప్లేసెస్ ఏవైతే ఉంటుందో కొంచెం రిఫ్రెష్మెంట్ లాగా. వాళ్ళని ఎంజాయ్ చేయాలనుకుంటే ఏదన్నా స్కూల్ ప్లాన్ చేసుకోవాలి, సరదాగా ఒక వెహికల్ సెపరేట్ గా అదొక అంటే ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయాలంటారు. అదే నేను అంటున్నాను. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రవీందర్ గారు, చాలా మంచి పాయింట్ చెప్పారు. సో వెళ్ళాలంటే పిల్లలకి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు. మరి నేను అదే అంటున్నాను కదా, ఇబ్బంది లేకుండా. కానీ కొంతమంది ట్రైన్లో, బస్సుల్లో అట్లా తీసుకెళ్లొద్దు పాపం. ఒక సొంతంగా మన వెహికల్ ఒకటి అరేంజ్ చేసుకోవాలి, అక్కడ స్టే చేయాలి, మనకి అనుకూలంగా ఉన్న వాతావరణం అప్పుడు పిల్లల్ని సంతోషపరచాలి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ రవీంద్ర గారు, చాలా చక్కటి పాయింట్స్ చెప్పారండి. హలో, నమస్తే. ఎందుకంటే రికార్డ్ చేసేస్తున్నారు కాల్. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరు? మచిలీపట్నం. ఓకే, మీ పేరు? లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు ఫ్రమ్ మచిలీపట్నం. ఏం చేస్తుంటారు? టీచర్ గారా? ఓకే, టీచర్ గారు అయితే కరెక్ట్ గా చెప్తారు. సమ్మర్ హాలిడేస్ ఇచ్చారా మరి మీకు? ఇచ్చారండి. ఏం సబ్జెక్ట్ చెప్తుంటారండి మీరు? ఇంగ్లీష్. हिंदी हिंदीలో बात कर. हिंदी में मैं हिंदी में बात करते हैं तो गसम गड़गड़लाड़ता है. బెత్తం పట్టుకున్నారా కొట్టడానికి? కాదు లక్ష్మి గారు, आपके घर में पूरा हिंदी में बात करते हैं? नहीं, ఆవిడ హిందీ చెప్తారు. హై తెలుగు టీచర్, తెలుగు లాంగ్వేజ్ है मदर टंग. लक्ष्मी जी आज पूरा हम हिंदी में बात करते हैं, आप ओके हैं?
ఓకే आप सुंडान की होके है సుండానికి सुंड టీచర్ గారు ముందు ఇలా మాట టీచर जी के सामने से बात करते थे तेरे को बेतन लेके मारता है मारता है లక్ష్మి जी బోలియే आज టాపిక్ వాట్ మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అంటే హై చెప్పండి. సో లక్ష్మి వెయిట్ నేను మాట్లాడుతున్నాను వెయిట్ అయితే ఈ చిన్నపిల్లలు రెత్తహాయి కదా ఇంట్లో ఆ, ఆ చిన్నపిల్లల్ని సమ్మర్ టైంలో ఎండాకాలంలో మొత్తం తిప్తా హై బోల్తాయి దిస్ గర్ల్ నా నేట్ బోల్తా హై మతలబ్ వద్దొద్దు ఇంట్లో కూర్చుంటా హై మంచిది హై బోల్తా హై దీనికి మీరు క్యా బోల్చి చాలా వర్షం అర్థం కాలేదు అక్కడ నువ్వు అర్థమైందా ఆపేసేయ్. అర్థమైందా లేదండి బాబు మామూలుగా మాట్లాడండి. అది నేను చెప్తానండి ఇతనికి హిందీ రాదు తెలుగు సరిగా రాదు ఇంగ్లీష్ సరిగా రాదు అసలు హిందీలో ఏ- మాట్లాడమంటారు మాట్లాడితే అర్థం కాదు సరే అందుకే నేను చెప్తానండి క్లియర్ గా. అయితే సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని బయట వెకేషన్స్ కి తీసుకెళ్ళడం మంచిదా లేదంటే ఇంట్లోనే పేరెంట్స్ తో ఎంగేజ్ చేపించడం మంచిది అంటారా? आप क्या बोलते हैं చూప్ అంటే మామూలుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఏదైతే ఉందో ఆ విద్యను Exactly. నేర్చుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు తప్పనిసరిగా పేరెంట్స్ తో బయటికి తీసుకెళ్ళొచ్చండి. ఓకే ముందైతే సెలవులు వినియోగించుకోవటం తర్వాత వీల్ ఆఫ్ రీడింగ్ అని చెప్పేసి మాకు ఉంటుంది. ఈ సమ్మర్ అంతా కూడా రోజుకి ఒక యాక్టివిటీ మేము ఫోన్ ద్వారా వాట్సాప్ ద్వారా చేస్తూ ఉంటాం పిల్లలు. వావ్ వావ్ నైస్ అవి చేస్తూ తనకి ఇష్టమైనది ఏదైనా పిల్లల అభిరుచిని బట్టి ఏదైనా నేర్చుకోవచ్చండి. వాళ్ళు నేర్చుకుని బయట కూడా వెళ్ళి స్విమ్మింగ్ లేదంటే ఇంకోటి డ్రాయింగ్ ఇదంతా ఓకే మీరు చెప్పింది ఊర్లోనే ఉండి చేసుకునే యాక్టివిటీస్ కదా తను ఏమంటుందంటే సమ్మర్ హాలిడేస్ లో ట్రిప్ వెళ్ళిపోవాలంటుంది వేరే వేరే వెకేషన్స్ వేరే వేరే ఊర్లను ఎక్స్ప్లోర్ చేయాలంటుంది నేను అంటున్నా ఎందుకు ఈ ఎండల్లో పాపం వాళ్ళు బాగా ఇబ్బంది పడతారు కదా ఇంట్లోనే ఉండి మీరు అన్నట్టు ఈ యాక్టివిటీస్ అని నేర్చుకుంటే బెటర్ కదా అంటున్నా ఏమంటండి. నేను కూడా మీతో ఏకీభవిస్తాను. థ్యాంక్స్ ఎందుకంటే ఎప్పుడైనా మనకి మధ్యలో హాలిడేస్ వచ్చినప్పుడు అట్లా తీసుకెళ్తే బాగుంటుంది నమస్తే నమస్తే నన్ను అన్నారు. నా అభిప్రాయం అండి. ఎప్పుడు ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా ఈ మొత్తం హాలిడేస్ అనేవి. ఈ హాలిడేస్ లో వాళ్ళు చేయాల్సినవి అన్ని కూడా చేస్తూ అందరికి న్యాయం చేయాలి కదా. అవును మరి అంటే మీరు ఇప్పుడు వెకేషన్ కి వెళ్ళాలంటారా వద్దంటారా సమ్మర్ హాలిడేస్ లో వద్దనే నా ఉద్దేశం. మీ ఉద్దేశం కదా అదేంటండి that means- సపోజ్ చేసినట్టు ఇలా లోపల నుంచి వచ్చి అంటే ఆవిడ ఏం చెప్పారంటే ఆ టైం ని యూటిలైజ్ చేసుకోవాలి చక్కగా ఇంట్లో ఉండి దట్ మేబీ వही बोलता है क्या तेरे को समझ में आते नहीं आते హ్యాపీ ఓకే సరే లక్ష్మి గారితో ఒక పాట పాడిద్దాం మరి. ఆవిడ టీచర్ ఆవిడ మంచి ఒక పోయము ఒక వాక్యం అలాంటి చెప్పించు సరే చెప్పండి ఒక మంచి పద్యమో వాక్యమో మంచి ఏదైనా. మాట చెప్పండి మంచి మాట టీచర్ గారు ఈసారి కాల్ చేసినప్పుడు పాడతానండి. తప్పకుండా అండి. థ్యాంక్ యూ సో మచ్. హలో హలో హాయ్ హలో హాయ్ ఏంటండి మీ పేరు? దివ్య ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాజోలా మధ్య మధ్యలో సిగ్గుపడుతున్నారు కదా దివ్య గారు మీరు అని. అయ్యయ్యో ఓకే ఏం చేస్తుంటారు మీరు? మ్యారీడా మీరు? అయ్యయ్యో కాలేజ్ స్టూడెంట్ అనుకున్నామే. యా కదా. ఏంటి రీసెంట్లీ మ్యారీడ్ ఏమోలే. ఓకే ఏమైంది దివ్య గారు ఏం అడిగినా అంటే అది అది ఆవిడ స్టైల్ ఆఫ్ టాకింగ్ అన్నమాట కదా. ఎవరైనా అన్నారా మీ స్మైల్ బాగుంటదని? యా మస్తు స్మైల్. మా హస్బెండ్ చెప్పాడు. అందుకే పెళ్లి చేసుకున్నారా ఏంటి? స్మైల్ ని చూసి పడిపోయింది. అయ్యో సరే దివ్య గారు ఓ మాట్లాడతా. మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. ఆయన మిమ్మల్ని ఎలా అంటే అప్రోచ్ అయ్యారు? ఎలా ప్రపోజ్ చేశారు? మీరు ప్రపోజ్ చేశారా ఆయన మీకు ప్రపోజ్ చేశారా? మీరు ఎందుకు ఒప్పుకున్నారు? ఏం చూసి ఒప్పుకున్నారు? ఆయన చాలా డీసెంట్ గా ఉంటాడు. డీసెంట్ గా అంతేనా? ఓన్లీ డీసెంటా? డీసెంట్ గా ఉంటాడు. చాలా గుడ్ హ్యాబిట్స్ అన్ని అతను. అవునా? ఓకే అవన్నీ చూసి మెచ్చి నచ్చి అప్పుడు ఓకే చెప్పారు అనమాట.
ఇంట్లో ఎలా ఒప్పించారండి మరి? కొన్ని టిప్స్ చెప్పండి. మీ దగ్గర ఇలా అడిగి అన్ని టిప్స్ తీసుకుంటున్నాడు, రేపు పొద్దున్న తనకు పనికొస్తదని. యా, మా మేఘనాకి హాయ్ చెప్పండి. మా పాప మేఘన. మేఘనాకి పాప కూడా ఉన్నారా? ఓకే, మేఘనాకి హాయ్ మేఘనా, హౌ ఆర్ యు? ఓకే, మేఘన ఏం చదువుతుంది దివ్య గారు? మేఘన ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఫస్ట్ క్లాసా? అయితే First ఈ రోజు class. మేఘన కోసమే స్పెషల్ టాపిక్ అన్నమాట మంది. ఎస్, మీరు పొద్దున్న షో చూస్తున్నారా? చూస్తున్నా. సో టాపిక్ మీకు తెలిసే ఉంటుంది కదా, ఇంకొకసారి చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో పిల్లల్ని సమ్మర్ టైంలో ఇంట్లో ఉండి పేరెంట్స్ ఎంగేజ్ చేస్తే మంచిదా, లేకపోతే చక్కగా మంచి మంచి ట్రిప్స్ తీసుకెళ్తే మంచిదా? మీరేమంటారు? ఇంట్లో ఉంటుంది మంచిది అనుకుంటున్నాం. ఎందుకు? ఎందుకండి? ఈ ఎండలకి వరదలకి ఆ, చెప్పండి. చెప్పండి. అందుకని ఇంట్లోనే ఉండడం మంచిది అనుకుంటున్నాం. ఇంట్లో ఉంచి ఎలా ఇంట్లో ఏం చేద్దామని సమ్మర్ ని ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? పిల్లలకి చదివించడం, ఇంకా వాళ్ళకి కావాల్సిన వంటలు అవి చేసి పెట్టడం, అలా చూసుకోవడం. కాదండి దివ్య గారు, ఇప్పుడు ఎండలు అనేది ఎవ్రీ ఇయర్ వస్తానే ఉంటది మేలో, దాన్ని ఎవ్వరూ తప్పించలేము. కానీ వాళ్ళకి హాలిడేస్ అనేది సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది కాబట్టి ట్రిప్స్ ప్లాన్ చేయొచ్చు, వెకేషన్స్కి వెళ్ళొచ్చు హాయిగా. అంటే స్విట్జర్లాండ్ అలాంటివి కాకుండా మనకి ఇక్కడ కాశ్మీర్ లోనే ఇక్కడ అవుట్డోర్కి వెళ్తే చల్లగా ఉంటది కదా వాతావరణం, అలాంటి ప్లేసెస్ లో మరి తీసుకెళ్ళొచ్చు కదా. కాశ్మీర్ కాకపోయినా మన దగ్గరలో ఊటీ, అరకు ఇలాంటివి ఉన్నాయి కదా. అవును, చిన్న బడ్జెట్ ఎక్కువ లేకుండా చిన్నగా సింపుల్ గా వెళ్ళి రావచ్చు కదా. కానీ ఎండలో ఏం వెళ్తాంలే అంటారా? అంటే అలాంటి కొంచెం లైట్ లేదు. ఇబ్బంది పడతామేమోనని భయం అంతే. అంటే దివ్య గారు ఏం ఆలోచించారంటే, మా పాప ఇంకా చిన్నదే కదా, దాని గురించి మేము ఇంకా ఏం ఆలోచించలేదు, ఇంకా ఒక 5 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఆలోచించడానికి. దేకితే అనుకుంటున్నారు అంతేనా? ఓకే, సరే. మీ హస్బెండ్ కోసం ఒక మంచి సాంగ్ పాడాలి అంటే ఏ సాంగ్? మీ హస్బెండ్ చూడగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది మీకు? మా హస్బెండ్ చెప్పండి. అయ్యో, మీరు భలే సిగ్గుపడుతున్నారండి. చెప్పండి, మీ హస్బెండ్ ని చూడగానే ఏ సాంగ్ గుర్తొస్తుంది మీకు? మా మేఘన ఒకసారి మీకు హాయ్ చెప్పుద్ది అంటండి. ఓకే, చెప్పండి. హలో హలో చెల్లి, బాగున్నావా? చెల్లె, చెల్లె నువ్వు ఎంత ఉన్నావో తెలుసా? చెల్లి, మేఘనా చెల్లి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో హలో హలో, హాయ్, హాయ్ అండి. మీ పేరు? దేవి. దేవి గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడండి? కోరకుంద్రానా? నాకు అర్థం. కోవెలకుంట్ల. ఓకే ఓకే, నైస్. నేను వచ్చానండి కోవెలకుంట్లకి. మరి చెప్పగానే ఫస్ట్ అర్థం కావాలిగా. అయ్యో, కవర్ చేసింది. ఓకే, దేవి గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు. 2 అబ్బాయిలు. స్కూల్కి వెళ్ళిపోయారా? హాలిడేసా? సరే, మీరు ఇందాని షో చూస్తున్నారు కదా, మనం టాపిక్ లోకి వచ్చేద్దాం డైరెక్ట్ గా. సో పిల్లల్ని ఈ సమ్మర్ హాలిడేస్ లో మంచిగా ఒక ట్రిప్, హ్యాపీగా ఒక ట్రిప్ తీసుకెళ్తే బాగుంటుందా, లేదంటే ఈ ఎండలకి ఎందుకులే అని చెప్పి హాయిగా ఇంట్లోనే ఉండి వాళ్ళకి మంచిగా పెట్టి కొత్త కొత్త విషయాలని నేర్పించడం మంచిదా? ఎందుకండి సంవత్సరానికి ఒకసారి వస్తుంది హాలిడేస్, వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి, వాళ్ళకి సరదాలన్నీ తీర్చేది పేరెంట్సే కదా. అంటే పిల్లలకి ఇప్పుడు ఎండలు ఎప్పుడు ఉండేవే కదా. ఎండల్లో పాపం మాడిపోతారు కదా. నేను అదే చెప్తున్నా పొద్దున్న నుంచి, ఈవిడ వినట్లే. లేదు, తీసుకెళ్ళాలి అంటుంది. మారింది కదా, అవును. కానీ తాజ్ మహల్ చూపించాలి అంటే ఫోటోలోను ఫోన్ లో చూపిస్తే బాగోదు కదండి. డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇదిగో నానా ఇది తాజ్ మహల్ అంటే ఆ ఫీల్ బాగుంటది కదా. ఎంత మంచోడు. సాయంత్రం పూట తీసుకెళ్ళండి, పొద్దునంతా హోటల్లోని, సాయంత్రం తీసుకెళ్ళండి తాజ్ మహల్ కి. నో, జస్ట్ ఫర్ చేంజ్ అలా సపోర్ట్ చేసాం. ఓకే, సో దేవి గారు, నేను చెప్పేది ఏంటంటే
సమ్మర్ లో పిల్లలకి సరదాలు ఉంటాయి కదా, ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారు కదా, అరే ఈ సమ్మర్ కి మేము మా పేరెంట్స్ అక్కడికి వెళ్ళాం రా, అదనమాట చిన్న చిన్న సరదాలు అవి. మీరేమంటారు? ఈ ఎండల్లో ఎందుకులే అంటారు, అంతేనా? అంతే. ఎనీవేస్ ఎవరి ఇష్టం వాళ్ళదండి. సరే ఆగండి, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? బిల్డింగ్స్ కడుతూ ఉంటారా? ఓకే, మీ హస్బెండ్ మిమ్మల్ని ఇంట్లో ప్రేమగా ఏమని పిలుస్తారు? బంగారం. మరి ఒకటి చెప్పనా? చెప్పొద్దు. ఒక పాట పాడవా ప్లీజ్? ఓకే, మీ హస్బెండ్ ని చూడగానే మీకు ఏ సాంగ్ గుర్తొస్తుంది? నాగార్జున రాబోయే చందమా మూవీలో ఫస్ట్ అదేనా? ఓకే, ఎనీవేస్ దేవి గారు చాలా వండర్ఫుల్ గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.